నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి ముఖ్య కార్యాలయాలు తరలిస్తున్నారా? ఆ దిశగా ప్రాథమిక కసరత్తు పూర్తయిందా? ఇక జీవో రావడమే మిగిలిందా? అసలు ఆఫీసులు ఎక్కడికి తరలిపోతున్నాయి? ఎందుకు మారుస్తున్నారు? అవునని కాసేపు, కాదని మరోసేపు వాదోపవాదాలు ఎందుకు జరుగుతున్నాయి? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? గజ్వేల్ ఈ పేరు వింటేనే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తనను గెలిపించిన గజ్వేల్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇందుకోసం గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. నాడు సీఎంగా కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను కలిసే అవకాశం లేనందువల్ల గజ్వేల్కి ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయన పవర్లో ఉన్నన్ని రోజులు గజ్వేల్ అభివృద్ధి పరుగులు పెట్టింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయాక గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో దీన్ని రాజకీయ కుట్రగా కూడా అభివర్ణించింది బీఆర్ఎస్. కొన్నాళ్లకు ఆ వివాదం సమసిపోయింది. అయితే తాజాగా ఆర్&బి ఈఈ ఆఫీస్ని కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. దీంతో ఇక మీదట గజ్వేల్లో ఉండే కార్యాలయాలు ఏవి, తరలించేవి ఏవన్న చర్చ జరుగుతోంది. అసలు ఎక్కడా లేని ఆఫీసుల తరలింపు ఇక్కడి నుంచే ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయట. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకోసం అక్కడ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఆ క్రమంలోనే గజ్వేల్లోని ఆర్&బి ఈఈ కార్యాలయాన్ని కొడంగల్కి తరలిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఫర్నిచర్తో సహా మొత్తం తరలించేసి గజ్వేల్లో ఈఈ ఆఫీస్ ఆనవాళ్లు లేకుండా చేస్తారన్న టాక్ నడుస్తోంది. గజ్వేల్లో 40కి పైగా ప్రభుత్వ శాఖలు ఒకే ప్రాంగణంలో విధులు నిర్వహించుకునేలా మోడల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ఈ కాంప్లెక్స్ లోనే ఉన్న ఆర్&బి శాఖ డివిజన్ కార్యాలయాన్ని ఈఈ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం ఈఈతో పాటు ఒక డిఏఓ, ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తో పాటు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ మొత్తాన్ని యథాతథంగా త్వరలోనే కొడంగల్ తరలిస్తారన్న సమాచారంతో సిబ్బందిలో గుబులు పుడుతోందట. ఇందుకు సంబంధించి జీవో కూడా త్వరలోనే వెలువడబోతున్నట్టు సమాచారం. ఈ తరలింపు మీదే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజకీయ కారణాలతో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని బీఆర్ఎస్ చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఏ ఆఫీస్ ఎక్కడికి పోదని, ఏ ప్రాంతం మీద తమకు వివక్ష లేదని, గజ్వేల్ని కేసీఆర్ కంటే బాగా అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. మరి జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా గజ్వేల్లోని ఆర్&బి ఆఫీసును కొడంగల్కు తరలిస్తారా, లేక అంతా ఉత్తుత్తి ప్రచారమేనా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.